ఇప్పుడు గ్రామాలల్లో వేల కొద్ది బడులు ఎట్లా బంద్ అవుతాయి? నీకు పొలిటికల్ విల్ ఉండాలి, సొసైటల్ విల్ ఉండాలి. నేను చేయాలనుకోవాలి. నేను నా తెలంగాణలో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాకముందు చెప్పిండు, నేను బంద్ చేసుడు కాదు, బంద్ అయిన బడులను కూడా మొత్తం తెరిపిస్తా అన్నాడు. ఈయన ఒక్క బడైనా తెరిపించిండా? నేను మొత్తం తిరిగినా మొత్తం. ఈయన వచ్చినాక బంద్ అయినాయి మళ్ళా 7,000 బడులు మొన్న మొత్తం లెక్క తీస్తే అంతకుముందు 5,000 ఉంటే ఇప్పుడు 7,000 బడులు ఇంకా రెడీగా ఉన్నాయని చెప్పి వాళ్ళ కౌన్సిల్ చైర్మనే చెప్పిండు మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇంకా 2,000 బడులు బంద్ అవుతుంది కదా చెప్పి కూడా 3 నెలలు అవుతుంది. ఈ హాలిడేస్ తర్వాత ఎన్ని బడులు బంద్ అవుతాయి? దీనికి ఏం కావాలి కిషోర్ గారు చెప్పండి? బిల్లు ఉంటే సరిపోదా? వైద్యం విద్య ఇయ్యలేరా వీళ్ళు? డబ్బులు లేవు ఎవరి దగ్గర? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మూసి సుందరీకరణకు నీకు డబ్బులు వస్తాయి. నీకు బయటికి వెళ్లి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఏంది కాంపిటీషన్లు పెట్టేందుకు వస్తాయి. వెళ్ళొచ్చారా కాంపిటీషన్ కి? నేను ఎందుకు పోతా అండి? నాకేం పని దాంతో? చూసారా ఏమన్నా? నాకేం లేదండి. అరే తెలంగాణలో దిక్కు రక్తపాతం అవుతున్నది, గవ్వెవడు చూస్తాడండి? నాకు అర్థం కాదు. గుండె గాయమై కాలుతున్నది. గవి చూస్తానికి ఎవరు పోతారు? వీళ్ళు ఇంకేం చేస్తారు? వీళ్ళు ఇంకేమైనా చేయాలని చెప్పి పొద్దున్నేసం మొత్తుకుంటున్నాం కదా. మా డైవర్షన్ పాలిటిక్స్ ఏమో కావచ్చు, వాళ్ళతో అన్ని అవుతాయి అధికారంలో ఉండేటందుకు. సి ఎ పాలిటిషియన్ థింక్స్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, ఏ స్టేట్స్మెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే చెత్త పాలిటిషియన్స్ ఉన్నారు.